తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల వద్ద కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లో వాహనదారులు నిలబడుతున్నారు. గ్రేటర్ నగరంలోని కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెడితే తెరిచిన బంకుల వద్ద వందలాది వెహికల్స్ క్యూ లైన్లలో ఉంటున్నాయి. ఉదయాన్నే పెట్రోల్ బంకుల వద్దకు వచ్చి గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు వాహనదారులు. ఇక దీనిపై మరింత సమాచారం బంజారా హిల్స్ లోని పెట్రోల్ బంక్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. రైట్ శేఖర్, చెప్పండి, పెట్రోల్ బంకుల వద్ద అయితే క్యూ లైన్స్ లో వాహనదారులు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏంటి? అసలు ఉందా పెట్రోల్ డీజిల్ కొరత? ఉందా ఇది కృత్రిమ కొరత అనుకోవచ్చా? ఎస్ దుర్గా, ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాము. ఇక్కడ ఒక బంకు దగ్గర దాదాపు కిలోమీటర్కు పైగానే కార్లకు సంబంధించినటువంటి క్యూ లైన్ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఉదయాన్నే బంకు దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది 7 గంటల ప్రాంతంలో తెరుస్తారు అని తెలుసుకున్నటువంటి వాహనదారులంతా కూడా ఉదయాన్నే వచ్చి క్యూ లైన్లో నిలబడి దాదాపు 2 గంటలకు పైగానే క్యూ లైన్లో నిలబడి ఇక్కడ వెయిట్ చేసి పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత కొంత ఇబ్బందిగానే ఉంది అన్నట్లుగా అధికారుల నుంచి తెలుస్తూ ఉంది. అట్లాగే డీలర్లు కూడా చెప్తా ఉన్నారు, ఇండెంట్ పెట్టినప్పటికీ అనుకున్నటువంటి సమయానికి పెట్రోల్ డీజిల్ ఇవ్వడం లేదు. అదేవిధంగా 20,000 లీటర్లకు ఇండెంట్ పెడితే కేవలం 10,000 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో కొరత ఏర్పడుతుంది, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము. లక్షల రూపాయలు ఈ క్రెడిట్ లిమిట్ ఇస్తున్నప్పటికీ కూడా పెట్రోల్ అందడం లేదు, సరైన సమయానికి ఆయిల్ సంస్థలు అందించడం లేదు అని చెప్తా ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, వాహనదారులు చాలామంది ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. 1, 2 అక్కడక్కడ గ్రేటర్ సిటీ మొత్తంలో 200కు పైచిలకు బంకులు ఉంటే దాదాపుగా 100 వరకు నో స్టాక్ బోర్డులతో కనిపిస్తూ ఉన్నాయి. తెరిచినటువంటి బంకుల దగ్గర ఈ రకంగా వందలాది 2 వీలర్స్ కావచ్చు, అట్లాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కార్లకు సంబంధించినటువంటి వాహనదారులంతా కూడా ఇక్కడికి వచ్చి బంకులో పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమందిని మాట్లాడిద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారే? ఇక్కడ బంజారా హిల్స్ నుంచి అండి. గంట అవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ లేవా బంక్? జూబ్లీ హిల్స్ తప్పితే ఇంక లేదండి. ఇంకెక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది? అదే తెలియదు, ఎవరేం చెప్పట్లేదు ఇక్కడ? ఎవరేం తెలియదు. ఎవరు ఏంటి చెప్పట్లేదు, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో నిన్న మనం మాట్లాడేటువంటి సందర్భంలో కృత్రిమంగా కొన్ని బంకులు కావాలనే నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నాయి. కొన్ని చోట్ల గతంలో ఏర్పడినటువంటి ధరలను ఉద్దేశించుకొని యాజమాన్యాలు ఈ రకంగా చేస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు చేపడతామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. అట్లాగే బంకులకు సంబంధించి మానిటరింగ్ కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది, ఆన్లైన్ డేటాను మేము మానిటరింగ్ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇండెంట్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు సంస్థలతో మాట్లాడుతూ ఉన్నాము. ఇబ్బంది ఏం లేదు, స్టాక్ ఉంది, దాదాపు 70-80 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. అవసరం ఉన్నటువంటి దాన్ని యూజ్ చేసుకోవాలి. వాహనదారులు కూడా అవసరం ఉంటేనే పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎక్కువగా కొట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ సిటీ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అయితే ఉంది, వాహనదారులు ఇబ్బంది అయితే పడతా ఉన్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శేఖర్.